వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన యువజన కార్యదర్శి ఉమామహేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యేకించి ఏం లేదమ్మా. నా చిన్నతనం నుంచి నేను రాజకీయాల్లోనే ఉన్నాను. నేను చదువుకున్న టైం నుంచి కూడా రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నాను. నేను చదువుకున్న టైంలోనే నాకు యోజన విభాగ అధ్యక్షులు ఇచ్చారు మన గుంటూరు రూరల్ మండలానికి. అప్పటి నుంచి రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. అంటే సార్, మాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి మీరు ఉన్నారు సార్. వీళ్ళ ఇద్దరి మధ్యన ఏమైనా డిఫరెన్స్ గమనించారా సార్ మీరు? జగన్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ అంటే ఉండదు. రాజశేఖర రెడ్డి గారు ఏమో పెద్ద ఆయన, ఈయనేమో మరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తీసుకొని వచ్చినటువంటి కష్టాలు అన్నీ చూసి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. వాళ్ళిద్దరి విధి విధానాలు, వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఉండే ఆలోచనలన్నీ కూడా పేదలకు మంచి చేయాలి, పేద కుటుంబాల్లో మంచి జరగాలి, పేదలు అభివృద్ధి చెందాలి, ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే ఆలోచనలు మాత్రం ఇద్దరిలో ఉంటాయి. వాళ్ళిద్దరు అదే ఉంది. వీళ్ళిద్దరితో పెద్ద తేడా ఏం లేదమ్మా. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల మీద చూపించేటువంటి ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ అటుపట్టే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కక్షపూరితమైనటువంటి ఆలోచనలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 40% ఓట్ బ్యాంకు సాధించగలిగారు అంటే అది మరి పేదల పట్ల ఉన్నటువంటి అంకిత భావం, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్థాయిలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మరి పేదవాళ్ళ గుండెల్లో దేవుడయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బతికుండి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు పేదల గుండెల్లో దేవుడైనటువంటి పరిస్థితి. సార్, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా పార్టీలో. మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశించింది ఒకటే, 2024 ఎలక్షన్స్లో ఉమామహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని చెప్పి ఆశించారు. సో మీరేమైనా నిరాశ చెందారా? నిరాశ ఏం లేదమ్మా. నేను నిరాశ ఎప్పటికీ చెందాం. రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాకు రాజశేఖర రెడ్డి గారిని చూసే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి మా బాబాయ్ లేళ్లప్పిరెడ్డి గారు, అప్పిరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారితోనే కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు చూసే రాజకీయాల్లోకి ఆకర్షితులై ఉండడం. రాజకీయాల్లో అన్నాక మరి కొన్ని కష్టాలు, నష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని అన్నీ ఉంటాయి. అవన్నిటి కూడా నిరాశ చెందితే ఆ రోజే రాజకీయంగా ఫుల్ స్టాప్ పడిద్ది. మేము ఎప్పుడే కూడా రాజకీయాల్లో నిరాశ చెందే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సుపరిపాలన ఈ పేదల ప్రజలకు అందించడం కోసం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం నిరంతరం కూడా మేము కృషి చేస్తాము. మీరన్నట్లుగా 2024లో ఏదైతే మరి మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తుందని చెప్పి ఎవరైతే ఆశించారో మేమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వటానికి సన్నద్ధంగా ఉన్నటువంటి కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల మాకు ఎమ్మెల్యే టికెట్ చేజారినటువంటి విషయం. అంతేగాని మేము నిరాశ చెందే పరిస్థితి లేదు. ఈరోజు మా అభిమానుల కోసం కానీ, మా పార్టీ కార్యకర్తల కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం కానీ నిరంతరం పోరాడే వ్యక్తుల్లో గుంటూరు జిల్లాలో ఉండే మొదటి పేర్లు, వినిపించే పేర్లు ఏమైనా ఉన్నాయంటే ఒకటి అప్పిరెడ్డి గారు, 2 ఉమామహేశ్వర రెడ్డి గారు. ఈ 2 పేర్లు ఎప్పుడు కూడా నిరంతరం మరి పేదల పట్ల, ప్రజల పట్ల, అభిమానుల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల ఎప్పుడు కూడా అంకిత భావంతో కృషి చేస్తాం. ఎప్పుడు నిరంతరం కూడా వాళ్ళ శ్రేయస్సు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం కోసమే ఆ ఆలోచనలు, మా ఆశయాలు కూడా అట్నే ముందుకు వెళ్తూ ఉంటాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. సార్, అప్పిరెడ్డి గారి పేరు చెప్పారు కాబట్టి, సో అప్పిరెడ్డి బ్యాక్ బోన్ ఉమన్న ఎప్పుడు అలానే ఉంటారని చెప్పి వింటున్నారు. ఫ్రంట్ ఫేజ్లోకి వచ్చి మీరు ఎప్పుడు వర్క్ చేస్తారు సార్? మరి ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు బ్యాక్ బోన్గా ఉన్నాం అని చెప్పి అంటున్నారో, ఫ్రంట్ పేజ్ ఎప్పుడు వస్తారని ఫ్రంట్ లైన్లోకి, ఖచ్చితంగా ఫ్రంట్ లైన్లోకి అతి త్వరలోనే రాబోతూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉమామహేశ్వర రెడ్డి
ఫ్రంట్ లైన్లో ఉండి అప్పిరెడ్డి గారి ఆశయాలను, అప్పిరెడ్డి గారి సిద్ధాంతాలను, అప్పిరెడ్డి గారు ఏదైతే ఈ జిల్లాకి మంచి పేరు తేవాలి, ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలి, ప్రతి ఒక్క పేదవాడు బాగుపడాలి, ప్రతి ఒక్క పేదల కుటుంబాల్లో మంచి వైద్యం అందాలని చెప్పి ఆశిస్తూ ఆయన ముందుకు ఈ రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఆ ఆశయాలన్నిటినీ కూడా తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేర్చేందుకు ఉమామహేశ్వర రెడ్డి మరి కారు సిద్ధుడయ్యి ముందుకు సాగుతూ ఉంటాడు. మీరు అన్నట్టుగా అతి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏదైతే మీరు అన్నారో బ్యాక్ బోన్ కాకుండా ఫ్రంట్ లైన్లోకి ఎప్పుడు వస్తానని, ఫ్రంట్ లైన్లోకి ఖచ్చితంగా అతి త్వరలోనే రాబోతూ ఉన్నాను. ఈ జిల్లాలో మంచి మనుషులుగా అప్పిరెడ్డి గారు, ఉమామహేశ్వర రెడ్డి గారు తీర్చిదిద్దుకోవటానికి, ప్రజల మన్ననలు పొందటానికి, ముందుకు సాగటానికి మేము ఇప్పుడు కూడా అతి త్వరలోనే రాబోతూ ఉన్నాడు. సార్ మేము చాలా చోట్ల వింటూ ఉన్నాము 40వ డివిజన్ కార్పొరేటర్ గారు పార్టీ మారారని చెప్పి విన్నాము. సో ఆ ఛార్జ్ మీరు ఏమైనా తీసుకుంటున్నారా? ఛార్జీ తీసుకోవటం అనేది ఏముండదమ్మా. ఇక్కడ 40వ డివిజన్ కార్పొరేటర్ అంటే అతను ఏమీ నాయకుడేం కాదు, అతనికి ఏమీ ఇక్కడ ఇదేం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ ఏరియా బాగోగులు మీరే చూసుకోబోతున్నారా అని మా ఉద్దేశంలో అడుగుతున్నాం. ఆ ఏరియా బాగోగులు అంటే నేను ఉండేది 40వ డివిజన్లో కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి బాగోగులు చూసుకుంటాం. ఏదో అంటారు చూసారా, ఇంట గెలిచి రచ్చగెలవాలని. ఖచ్చితంగా మా ఏరియాలో 40వ డివిజన్కి సంబంధించినటువంటి ఏ విషయం వచ్చినప్పటికీ ఆ 40వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ మా ఇంటికి వచ్చి మా తలుపు తడితే మాత్రం ఖచ్చితంగా వాటిని పరిష్కరించడానికి, అంతేకాకుండా ఆ 40 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు కానీ, వితంతులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, ఇటువంటి వాళ్ళు ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య తెలుసుకొని ఆ సమస్య దగ్గరికి వెళ్ళి మేమే పరిష్కరించే దిశగా ముందుకు అడుగులేస్తాం. ఏదో 40వ డివిజన్ కార్పొరేటర్ మారాడని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదని కాదు. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి అభిమానులు ఉన్నారు, అత్యధికమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది ఈ 40వ డివిజన్లో. పార్టీలు మారేవాళ్ళు పదవులు తీసుకొని పార్టీలు మారి ఏదో అంటారు చూసావా, మీరు ఉండరు కాబట్టి చెప్పలేకపోతున్నాం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారైన సామెతకు సంబంధించి అతనేదో రాజకీయాల్లోకి ఏదో ఈ పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఆనాటి శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత అనుచరుడిగా ఉంటూ మరి అతను కార్పొరేటర్ సీటు తీసుకోవడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే మరి మన జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో ఏదో అవతల వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఏదో ఇచ్చినటువంటి తాయిలాలకి ఆశపడి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళ అభిమానాన్ని అన్నీ కూడా వాళ్ళన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, పార్టీ మారినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు ఒక మంచి కసితో, కోరికతో ఇక్కడ ఉన్నటువంటి 40వ డివిజన్లో ఇక ఏ పార్టీకి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ 40వ డివిజన్లో జెండా ఎగరవేయబోతూ ఉంది. ఇక్కడ ఏ నాయకుడికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి నాయకుడే ఇక్కడ నాయకుడు అవుతాడని చెప్పి నిరూపించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ 40వ డివిజన్లో అత్యధిక మెజారిటీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ఓటర్స్ కానీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సార్ టీడీపీ ఆఫీస్ దాడిపై మీ పేరే ప్రధానంగా విన్నాము అని వచ్చి జనాలు చెప్తూ ఉన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? టీడీపీ ఆఫీస్ మీద దాడిలో ప్రధానంగా మా పేరు అంటే ఏం లేదు, దాడి కాదమ్మా అది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి చాలా దారుణంగా మరి ఆయన ఉచ్చరించినటువంటి పరిస్థితి మీడియా సమావేశంలో. ఆ సమావేశానికి సంబంధించి అభిమానులందరూ కూడా బాధపడినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ధర్నా చేయాలనే ఆలోచనతో పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళే తిరగబడి దాడి చేయటం ప్రారంభించారు. ఆ దాడిలో భాగంగానే మళ్ళీ రిటర్న్ దాడిగా అది అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితి. ఆటోమేటిక్గా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచిగా యాక్టివ్గా ముందు కీ రోల్ పోషిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మరి ఆ విధంగానే అడుగులేస్తూ ఉంది. లోకేష్ ఏదైతే రెడ్ బుక్ పరిపాలన అన్నాడో ఆ రెడ్ బుక్ పరిపాలనలోనే ఈ కక్ష సాధింపు చర్యల కోసం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక ఉంచకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేయాలనే ఆలోచనతో ఆ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పని, వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని అక్రమంగా జైలుకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిపాలన అయితే జరగట్లేదు. వాళ్ళ పరిపాలన అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని, నాయకుల్ని జైల్లో పెట్టే పరిపాలన తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి మంచి సంక్షేమం అందించాలనే పరిపాలన సాగట్లేదు. అందుట్లో భాగంగానే మా పేరు తెర మీదకి తీసుకొచ్చి ఉమామహేశ్వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి యాక్టివ్గా ఉంటున్నాడు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు. ఈ ఉమామహేశ్వరుడిని ఇబ్బంది పెడితే ఈ కార్యకర్తలందరూ కూడా కొంచెం చల్లచెదురవుతారనే ఆలోచనతో నా పేరుని తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు నా పేరు ప్రధానంగా వాళ్ళు ఉచ్చరించటం,